హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి తక్కువ సమయంలో 9 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని వంట చేసేటప్పుడు చిన్న చిన్న ప్లానింగ్స్‌తో చేసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఈ సంవత్సరం వీడియోలో వంటలలో చిన్న చిన్న మార్పులు, అలాగే వంట చేసేటప్పుడు చిన్న చిన్న ప్లానింగ్స్ చేసుకున్నట్లయితే త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేస్తూ చూసినట్లయితే చాలా కన్‌ఫ్యూజ్ అవుతారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాదాలొచ్చేసరికి గారెలు, ఆవడలు, బెల్లం గారెలు, పులిహోర, పరవన్నం, దధ్యోదనం, శనగలు, బూరెలు, పొంగు బూరెలు. వీటితో పాటుగా నేను చనివిడి, వడపప్పు, పానకం కూడా చేస్తున్నానండి. వీటితో కలిపి 12 ప్రసాదాలవుతాయి. ఇంక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందు రోజు రాత్రి కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలోకి గారెలు, ఆవడలు, బెల్లం గారెల కోసం 1:30 కప్పు వరకు మినపప్పును తీసుకోవాలి. అలాగే మరొక గిన్నెను తీసుకొని అందులోకి బూరెలు, పొంగు బూరెలను చేయడం కోసం 1 కప్పు వరకు మినపప్పు, మిక్సీని ఉపయోగిస్తున్నట్లయితే 1:15 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. అదే గ్రైండర్‌ని ఉపయోగిస్తున్నట్లయితే 1:30 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోవాలి. బూరెల్లోని పూర్ణం కోసం మరొక గిన్నెలోకి అరకప్పు వరకు శనగపప్పును తీసుకోండి. మరొక గిన్నెలోకి అరకప్పు వరకు శనగలను కూడా తీసుకుని వీటన్నిటిని వాటర్‌తో శుభ్రం చేసుకుని తిరిగి వాటర్‌ని పోసుకుని ఓవర్‌నైట్ నానబెట్టుకోవాలి. శనగలలో కొద్దిగా పసుపు వేసుకున్నట్లయితే నానిన తర్వాత మంచి రంగులోకి వస్తాయి. అలాగే నేను పులిహోర కోసం ఇక్కడ 2 నారింజకాయలు తీసుకున్నానండి. మీరు చింతపండుతో చేయాలనుకుంటే చింతపండును కూడా నానపెట్టుకోండి. ఆవడలు, దధ్యోదనం కోసం ఇంచుమించుగా లీటర్ వరకు పెరుగు పడుతుంది. రాత్రిపూటే పెరుగును కూడా తోడు పెట్టుకుని ఉంచుకోండి. అలాగే చలిమిడి కోసం నేనిక్కడ పావు కప్పు వరకు బియ్యాన్ని నానపెట్టుకుంటున్నానండి. అప్పటికప్పుడు బియ్యం పిండితో చేసిన చలిమిడి కంటే నానపెట్టుకున్న బియ్యంతో చేసిన చలిమిడి రుచి బావుంటుంది. స్వీట్ రెసిపీస్ అన్నిటికీ కలిపి దాదాపుగా 3/4 కేజీ నుంచి కేజీ వరకు బెల్లం పడుతుంది. రాత్రిపూటే బెల్లాన్ని కూడా ఇలా తురుముకొని రెడీగా ఉంచుకోండి. ఇలా రాత్రి కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నట్లయితే మార్నింగ్‌కి వంట చేసుకోవడం చాలా సులువవుతుంది. మార్నింగ్ ఫ్రెష్ అయ్యే టైంకి పెరుగు చక్కగా తోడుకుంటుంది. అలాగే నానపెట్టుకున్న పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయుంటాయి. ఇప్పుడు వీటన్నిటి నుంచి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని, ముందుగా ఒక కుక్కర్‌ని తీసుకొని అందులోకి శనగలను వేసుకోవాలి. శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని, మూత పెట్టుకుని 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగలను ఉడికించుకోవాలి. ఈ శనగలు ఉడికేలోపు కొన్ని గ్రైండింగ్ పనులు చూసుకుందామండి. చలిమిడి కోసం తీసుకున్న బియ్యంలో నుండి వాటర్‌ని సెపరేట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం ఎంతైతే తీసుకున్నారో అందులో సగం బెల్లాన్ని వేసుకొని, పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ముద్దగా అవుతుంది. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండి అంతటిని కలుపుకున్నట్లయితే ఇలా చలిమిడి రెడీ అవుతుంది. కొన్ని డీప్ ఫ్రై ఐటెమ్స్‌లోకి అల్లం, పచ్చిమిర్చి ముద్ద కూడా అవసరం అవుతుంది. అందుకోసం మిక్సీ జార్‌లోకి 3 ఇంచుల వరకు అల్లం ముక్కలు, 12 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని మెత్తని పేస్ట్‌లా చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే వడపప్పు కోసం ఒక బౌల్‌లోకి 2, 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకొని నీటితో శుభ్రం చేసుకొని తిరిగి నీళ్లు పోసుకొని నానపెట్టుకోండి. రెసిపీస్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ వడపప్పు చక్కగా నానిపోతుంది. ఇప్పుడు పానకం కోసం ఒక గ్లాస్‌లోకి నీళ్లు తీసుకొని అందులోకి కొద్దిగా బెల్లం, పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఈ బెల్లం కూడా కొద్దిసేపటికి కలిసిపోతుంది. గ్రైండింగ్ కోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి పప్పు, బియ్యం వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. గ్రైండ్ చేసుకుని ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే పొంగు బూరెల కోసం 2 భాగాలుగా చేసుకోండి. పొంగు బూరెల కోసం తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బూరెల్లోకి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే పొంగు బూరెల్లోకి గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌ని, అలాగే మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బూరెల పైన తోపు మంచి రంగులోకి రావడానికి, అలాగే క్రిస్పీగా రావడం కోసం 1 టీ స్పూన్ వరకు పంచదార, 2, 3 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వ వేసుకుని మొత్తం బాగా కలుపుకోండి. ముందు బూరెల పైన తోపు కలుపుకున్న తర్వాత పొంగు బూరెల కోసం కూడా పిండిని బాగా కలుపుకొని ఉంచుకోండి.
ఇవన్నీ చేసుకునేసరికి శనగలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకునే శనగల నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకొని, మళ్ళీ అదే కుక్కర్‌ని తీసుకొని అందులోకి నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పును ఎంతైతే తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లను వేసుకొని, మూత పెట్టుకొని ఈ శనగపప్పును కూడా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మరొక కుక్కర్‌ని తీసుకొని పులిహోర, దధ్యోదనం, పరమాన్నం కోసం 2 కప్పుల రైస్‌ని వేసుకోవాలి. రైస్‌ని వాటర్ తోటి శుభ్రం చేసుకొని 2 కప్పుల రైస్‌కి 4 కప్పుల వరకు నీళ్లు పోసుకొని, మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కుక్కర్‌లు విజిల్స్ వచ్చి స్టీమ్ వచ్చే లోపల మరికొన్ని ప్రిపరేషన్స్ చేసుకుందాము. మిక్సీ జార్‌లోకి వాటర్‌ని సెపరేట్ చేసుకున్న మినపప్పును వేసుకొని, కొద్దిగా వాటర్‌ని వేసుకొని, పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని కలుపుకోండి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత పిండిని 2 భాగాలుగా చేసుకోండి. ఒక గిన్నెలోకి పాకం గారెల కోసం, మరొక గిన్నెలోకి ఆవళ్ళు, గారెల కోసం తీసుకోండి. ఆవళ్ళు, గారెల కోసం తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడ ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, గారెలు క్రిస్పీగా రావడం కోసం బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోండి. పాకం గారెల్లోకి చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ముందుగా పాకం గారెల పిండిని కలుపుకొని తర్వాత గారెలు, ఆవళ్ళ కోసం వేసుకున్న పిండిని కలుపుకోండి. బూరెలు, గారెల కోసం పప్పులను ముందే గ్రైండ్ చేసుకుని కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత వాటిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా వస్తాయి. ఇవన్నీ రెడీ చేసుకునేసరికి శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికిపోయిన ఈ శనగపప్పు నుండి వాటర్‌ని సెపరేట్ చేసుకొని, పప్పును కొద్దిగా మ్యాష్ చేసుకొని ఒక ప్యాన్‌లోకి తీసుకోండి. ఇందులోకే ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని అంతా బాగా కలుపుకొని ఈ ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి బెల్లం ఇలా కరిగి పల్చగా అవుతుంది. తర్వాత దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోండి. అస్సలు నీళ్ళు లేకుండా ఇలా పప్పు, బెల్లాన్ని కలుపుకొని ఉడికించుకున్నట్లయితే చాలా తొందరగా పూర్ణం రెడీ అయిపోతుంది. పూర్ణం ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోండి. పూర్ణాన్ని ఎక్కడ తడి తగలకుండా ప్రిపేర్ చేశాం కాబట్టి చేతులకి నెయ్యి, నూనె రాసుకోకపోయినా చక్కగా ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. పులిహోర కోసం ముందుగా రైస్‌ని వేరొక బౌల్‌లోకి తీసుకోండి. నేనిక్కడ 2 కప్పుల రైస్ చెప్పాను కదండీ! 1 కప్పు రైస్ పులిహోర కోసం, మరొక కప్పు రైస్ తోటి పరమాన్నం, దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను. పరమాన్నం, దద్దోజనం కోసం రైస్ మెత్తగా ఉండాలి కాబట్టి ఇలా మ్యాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకోండి. ఇలా రైస్‌ని పులిహోర, దద్దోజనం, పరమాన్నం కోసం 3 భాగాలుగా చేసుకోవాలి. పరమాన్నం కోసం తీసుకున్న రైస్‌లోకి 1.5 కప్పు వరకు పాలను వేసుకొని, రైస్ మొత్తాన్ని బాగా కలుపుకొని, స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. నార్మల్‌గా అయితే పరమాన్నాన్ని వాటర్‌తో కంటే ఇలా పాలతో ఉడికించుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. కానీ తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనిలా అన్నిటితో కలిపి చూపిస్తున్నాను. పరమాన్నం గిన్నెను మరొక స్టవ్ మీద పెట్టుకొని, ఈ స్టవ్ మీదకి ఒక ప్యాన్‌ని తీసుకొని 2.5 కప్పులు బెల్లాన్ని వేసుకొని, బెల్లాన్ని కరిగించడం కోసం కొద్దిగా నీళ్లను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం గారెల కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇలా రెండింటికి కలిపి ఒకేసారి పాకాన్ని కరిగించేసుకోవచ్చు. బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ పాకంలోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని వడకట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పాకంలో నుండి వడకట్టుకున్న పాకాన్ని 1 కప్పు వరకు పరమాన్నంలోకి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పరమాన్నంలోకి బెల్లం పాకం వేసిన తర్వాత ఉడికించినట్లయితే విరిగిపోయే అవకాశం ఉంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద చిన్న ప్యాన్‌ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, జీడిపప్పు, కిస్మిస్‌లను ఫ్రై చేసుకొని, అవి గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత వాటిని నెయ్యితో సహా ముందుగా ఉడికించుకున్న పరమాన్నంలోకి వేసుకొని కలుపుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది. పరమాన్నంలోకి వేసుకున్న తర్వాత మిగిలిన వడకట్టుకున్న పాకాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. పాకం గారెల కోసం ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దద్దోజనంలోకి 1 కప్పు వరకు పాలు, 1 కప్పు వరకు పెరుగు వేసుకొని కలుపుకోండి. దద్దోజనంలోకి పెరుగు ఎక్కువగానే పడుతుందండి. ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరమైతే మరొక కప్పు పెరుగును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా దద్దోజనానికి కూడా రైస్‌ని రెడీగా ఉంచుకోండి. తర్వాత ఆవడల కోసం ఒక బౌల్‌లోకి అర లీటర్ వరకు పెరుగుని తీసుకోండి. ఈ పెరుగును గడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆవడల కోసం ఇలా పెరుగును కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు అన్నిటికీ పోపును పెట్టుకుందామండి. ఒక ప్యాన్‌ని తీసుకొని అందులోకి
1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వాటిని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టుకున్న శనగలను వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ శనగల్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఈ పోపులోని ఫ్లేవర్స్ అన్నీ పట్టేంత వరకు 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత పులిహోర పోపు కోసం ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2, 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో సగం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 5, 6 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత కారానికి తగినట్లుగా 7 లేదా 8 పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పోపును పులిహోర కోసం సెపరేట్ చేసుకున్న రైస్లోకి వేసుకుని అంతా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే నేను మొదట్లో చెప్పినట్లుగా నారింజకాయల రసం వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ నిమ్మరసం, మామిడికాయ పులిహోర ఏదైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూడవ రైస్ రెసిపీ దద్దోజనానికి పోపును వేసుకుందాము. దద్దోజనంలోకి పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చి ముద్దను వేసుకోండి. అలాగే 2, 3 ఎండుమిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకుని కలుపుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పోపును ముందుగా రెడీ చేసుకున్న దద్దోజనంలోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుంటే దద్దోజనం కూడా రెడీ అవుతుంది. శనగలు అలాగే రైస్ రెసిపీస్ అన్నిటికీ కూడా పోపులు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చివరగా ఆవడల కోసం తయారు చేసుకున్న పెరుగులోకి పోపును వేసుకుందాం. అందుకోసం అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2, 3 ఎండుమిరపకాయలు, 4, 5 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ పోపును పెరుగులోకి వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకోండి. గారెల్లో ఉప్పు ఉంటుంది. అలాగే పెరుగు పలచం చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంక ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. అలాగే గారెలు వేసిన తర్వాత పోపు వేసినట్లయితే కలపడానికి వీలుగా ఉండదు కాబట్టి ముందే ఇలా పోపును వేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా బూరెలకు ఎక్కువ నూనె పడుతుంది కాబట్టి బూరెలను ప్రిపేర్ చేసుకుందాము. వేడిగా ఉన్న ప్రదేశంలో పిండిని ఉంచినట్లయితే పిండి ఇలా ఫెర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పూర్ణం ఉండలను పిండిలో వేసుకుని ఇలా స్పూన్ సహాయంతో వేడివేడి నూనెలోకి బూరెలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని బూరెలను వేసుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. బూరెలు ఎప్పుడైనా ఆయిల్లో విడిపోతున్నాయంటే అది లోపల పూర్ణం వల్ల కాదండి. పైన ఉండే తోపును పూర్తిగా పూర్ణానికి కవర్ చేయకపోతే ఆయిల్లో విడిపోతాయి. ఇలా మొత్తం బూరెలను ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పాకం గారెలను ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక స్ట్రైనర్ని తీసుకుని కొద్దిగా తడుపుకుని కొద్దిగా పిండిని ఇలా స్ట్రైనర్ పైన వేసుకుని గారెలను వేసుకోండి. స్వీట్ రెసిపీస్ని అలాగే స్పైసీగా ఉండే రెసిపీస్ని ఒకే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ముందుగా స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్పైసీ వాటిని ముందు ఫ్రై చేసినట్లయితే వాటిలో ఉండే స్పైసీ ఫ్లేవర్స్ ఆయిల్లోకి వచ్చి స్వీట్స్ కోసం ఫ్రై చేసేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా స్వీట్స్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముందే స్వీట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుని తర్వాత హాట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోండి. గారెలను ఇలా మంచి రంగులోకి ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలోకి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు గారెలను వేసుకోవడం వల్ల ఒక 5 నిమిషాల్లోనే గారెలు ఇలా పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఆవడలను ప్రిపేర్ చేసుకుందామండి.
నేను ఇలా స్ట్రైనర్తో చూపిస్తున్నాను కదా, ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న డబ్బా మూతను తీసుకుని లోపల భాగం వైపు తడి క్లాత్ని చుట్టుకుని వెనక వైపు ముడి వేసుకుని ఆ తడి బట్ట పైన కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలా స్ట్రైనర్తో ఎలా అయితే వేసుకుంటున్నామో ఆ పద్ధతిలో కూడా ఇలాగే గారెలను వేసుకోవచ్చు. ఆవడల కోసం గారెలను ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వెంటనే నార్మల్ వాటర్లోకి వేసుకోవాలి. తర్వాత వాటర్లో నుంచి ఇలా పిండుకుని పెరుగులోకి వేసుకోవాలి. ఇలా చేయడం వలన గారెలు చాలా తొందరగా పెరుగును పీల్చుకుని సాఫ్ట్గా అవుతాయి. ఇలా 9 వరకు వడలను ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. అలాగే ఇదే పద్ధతిలో గారెలను కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. నేను చూపించిన ఈ అరకప్పు క్వాంటిటీతో చేసిన ఈ రెసిపీస్ అన్నీ కూడా నలుగురు లేదా ఐదుగురు ఉండే ఫ్యామిలీస్‌లోకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. చివరగా పొంగు బూరెల కోసం కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్‌లో వేసుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పొంగు బూరెలను కూడా ప్రిపేర్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి మీరెన్ని ప్రసాదాలు చేసినా పర్వాలేదు గానీ, ఒక్కొక్క ప్రసాదం 9 లేదా అంతకంటే ఎక్కువ వచ్చేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్లుగా ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుని, వంట చేసేటప్పుడు చిన్న చిన్న ప్లానింగ్స్‌ని చేసుకున్నట్లయితే తక్కువ టైంలోనే ఈ వంటలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్లు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.